మొన్న జూన్ 14న రిలీజ్ అయిన విజయ్ సేతుపతి 50వ సినిమా తెలుగు తమిళ భాషలో రిలీజ్ అయిన మహారాజా సినిమా రిలీజ్ అయి నిన్న శుక్రవారంతో 8 రోజులు కంప్లీట్ అయింది. ఈ 8 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఇప్పటి వరకు ఈ సినిమా 30.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇక తెలుగు రాష్ట్రాల నుంచి 8.5 కోట్లు వచ్చాయి. ఇక కర్ణాటక నుంచి 4.5 కోట్లు, కేరళ నుంచి 4 కోట్లు, ఇక ఓవర్సీస్ నుంచి 18 కోట్లు. అలా టోటల్గా ఈ సినిమా 8 రోజుల్లో 66 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 32 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 30 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి అన్ని ఏరియాలకు కలిపి 21 కోట్లకు అమ్మారు. అందులో 18 కోట్లు తమిళ వర్షన్కి, 3 కోట్లు తెలుగు వర్షన్కి. ఆ 21 కోట్లలో వెనక్కి వచ్చి మరో 11 కోట్లు లాభాలు తెచ్చిపెట్టింది. అండ్ సినిమా 11 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ అయింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలుగులో ఈ సినిమాని 3 కోట్లకు కొంటే ఇక్కడ మనకు 8.5 కోట్ల గ్రాస్ వచ్చింది. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 4 కోట్ల చిల్లర ఉంది. అంటే కోటి లాభాలతో సినిమాలో తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. ఓవరాల్గా సినిమా బ్లాక్ బస్టర్. అది మన విజయ్ సేతుపతి, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి 50వ సినిమా మహారాజా. రిలీజ్ అయిన మొదటి 8 రోజుల్లో వచ్చేసి 66 కోట్లు గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 32 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 21 కోట్లకు కొంటే 11 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఈ శని ఆదివారంలో సినిమా ఖచ్చితంగా 75 అయితే దాటుతుంది. మరి 100 కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది కలికి వచ్చేంత వరకు చూడాలి. ఓకే, బాయ్.